హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకళ ప్రొడక్షన్స్. నేను మీ సందీప్. ఈరోజు మనం ఈ వీడియోలో వరుణ్ తేజ్ నటించినటువంటి మట్కా మూవీ యొక్క రివ్యూ అనేది చెప్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి రివ్యూస్ గురించి. ఇక లేట్ చేయకుండా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. అయితే ఈ వరుణ్ తేజ్ యొక్క మట్కా మూవీ అనేది 1950 to 1985 మధ్యలో ఈ మూవీ యొక్క స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈ మట్కా మూవీని వచ్చేసి వైరా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ రెండు కలిపి సంయుక్తంగా నిర్మించాయి. ఇది యాక్చువల్లీ బేసికల్గా అయితే బయోగ్రఫీ. అంటే మొత్తం బయోగ్రఫీ అంటే బయోగ్రఫీయే కాదు, ఆ బయోగ్రఫీ ఎవరిదంటే మట్కా అనే గేమ్కి సంబంధించిన గ్యామ్లర్. అతని పేరు ఏంటంటే రతన్ ఖత్రీ. అతని యొక్క లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని ఆధారంగా చేసుకొని ఒక డ్రామాగా తీయడం, ఫిక్షనల్ డ్రామాగా ఈ సినిమా అనేది తీయడం జరిగింది అన్నట్టు మెయిన్. కానీ ఇది యాక్చువల్ అయితే మొత్తం బయోగ్రఫీ కూడా కాదు, జస్ట్ దాంట్లో ఉన్నటువంటి కొన్ని అతని లైఫ్లో జరిగినటువంటి ఇన్స్పైర్ని తీసుకొని ఈ సినిమా అనేది తయారు చేశారన్నమాట. మొత్తం అతని స్టోరీనే కాదు ఇది. సో ఇందులో వచ్చేసి వరుణ్ తేజ్, రవిశంకర్, మీనాక్షి చౌదరి అండ్ నోరా ఫతేహి అనే ఆమె లీడ్గా చేసింది. ఇందులో ఆమెది తెలుగుగా లీడ్ రోల్లో చేసింది ఫస్ట్ సినిమా ఇది మాత్రమే, ఇంకేది లేదు ఇప్పుడే. అయితే ఈ సినిమా యొక్క ప్లాట్ వచ్చేసి బతుకు తెరువు కోసం వరుణ్ తేజ్ విశాఖపట్నానికి వచ్చినప్పుడు తను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, దానివల్ల జైలుకి వెళ్ళిన అతను ఏ విధంగా తయారయ్యాడు, విశాఖపట్నంలో నార్మల్గా ఉన్న ఒక వ్యక్తి మట్కా కింగ్గా ఏ విధంగా ఎదిగాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. దీన్ని చాలా అప్పట్లో తీయడానికి చాలా వరకు మంచిగానే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవి కానీ చాలా వరకు నీట్గానే ఉన్నాయి. కానీ పాటలు వచ్చేసి నాకైతే అస్సలు ఎక్కలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి బాగానే ఉంది, ఓకే పర్లేదు, అంత బ్యాడ్ అని కాదు, అంత గుడ్ అని కాదు. కానీ వరుణ్ తేజ్ గెటప్లో మాత్రము తన యొక్క యాక్టింగ్ మాత్రం చాలా వరకు ఇంప్రూవ్ అయ్యింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లు ఎప్పటికైనా కానీ తీసుకుందాం చేద్దాము అన్నట్టు అనే ఒక మైండ్ తోటి తను ఉన్నాడు. నాకు తన యొక్క యాక్షన్ అయితే అది మాత్రం నచ్చింది. కాకపోతే ఈ స్టోరీ టెల్లింగ్లో కొద్దిగా స్టోరీ అనేది కొద్దిగా స్లో అయినట్టుగా అలా ఉన్నట్టుగా అయితే అనిపించింది. మూవీ మొత్తానికి చూసుకున్నట్టయితే వన్ టైం అయితే వాచబుల్ అండి. కాకపోతే అది కూడా కొద్దిగా అక్కడక్కడ బోర్ కొట్టే సన్నివేశాలు ఉన్నట్టు అనిపించింది. హీరోయిన్ మీనాక్షి చౌదరికి మళ్ళీ చాలా మంచి రోలే పడ్డది. కాకపోతే ఈ సినిమా చూస్తే నాకు ఈ మధ్యనే రిలీజ్ అయినటువంటి లక్కీ భాస్కర్ కూడా కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నట్టు కనిపించింది, జస్ట్ నాకు అనిపించింది. ఒకవేళ మీరు కూడా మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత చూసుకున్నట్టయితే ఈ మూవీలో ప్రతి ఒక్కరు వాళ్ళు కాకుండా మిగతా ప్రతి ఒక్కరు వాళ్ళ పరిధి మేర వాళ్ళు బాగానే యాక్టింగ్ చేశారు. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించిందండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ యొక్క రివ్యూ వచ్చేసి. సో మీకు ఎలా అనిపించిందో మీరు నాకు కింద కామెంట్ రూపంలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.